మూడు పార్టీల కూటమి ప్రజాగలం సభనుద్దేశించి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మళ్లీ పొత్తు నాటకానికి తెరతీశాయని విమర్శించారు సజ్జల. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన సజ్జల పొత్తుల మూడు పార్టీలకు కొత్తేమీ కాదని 2014లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. డివైడ్ అయ్యే నేపథ్యం, కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా నాకు తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెమే వెళ్ళే మొత్తం డీలాగా, కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది గాని, ఒక గిల్ట్ గాని, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ గాని, ఆ కూటమి గాని ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు